హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. RRR తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. ప్రస్తుతం తారక్ హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఖైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్లో కనిపిస్తున్నాడని చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇప్పటి వరకు రాలేదు. తాజాగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ రోల్లో కనిపించడం లేదు. ఫ్లాష్ బ్యాక్లో ఈయన దేశం కోసం ప్రాణాలను సైతం ఇచ్చే సైనికుడి పాత్రలో కనిపిస్తున్నాడట. తన దేశానికి హాని చేయడం కాదు, ఆ ఆలోచన వచ్చినా కూడా శత్రువులను చీల్చి చెండాడే పవర్ఫుల్ రోల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడంట. అలాంటి దేశభక్తి ఉన్న ఎన్టీఆర్ అకస్మాత్తుగా ఎందుకు దేశానికి విరోధులాగా మారాడు, దాని వెనక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏమిటి అనేది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్టీఆర్ని ఇందులో డ్యూయల్ షేడ్స్లో అభిమానులు ప్రేక్షకులు చూడవచ్చు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ ద్వారా ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు నువ్వా నేనా అన్న రేంజ్లో ఉండబోతున్నాయట. వీళ్ళ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆడియన్స్కి గూస్ బాంబ్స్ రప్పించే విధంగా ఉంటాయట. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్లతో పాటు షారుఖ్ ఖాన్ కూడా ఒక కీలక సన్నివేశంలో పఠాన్గా కనిపించబోతున్నాడని టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి. ఇకపోతే ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత KGF, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ చిత్రం తర్వాత ఆయన జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో ఒక సినిమా, అదేవిధంగా దేవరా 2 చిత్రాలను చేయబోతున్నాడు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.